ఏపీలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం టౌన్లో 6వ రోడ్లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మరోసారి సీఎంగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. మీరు శాసనసభ్యులు అయిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి జరిగింది ఈ 4.5 సంవత్సరాల్లో? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలోని చేయని విధంగా కూడా రెండు అభివృద్ధి సంక్షేమం కూడా సమపాల్లో కూడా ఈరోజు ఇక్కడ కూడా జరిగింది. ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ జిల్లా కేంద్రం కూడా ఈరోజు కూడా దాదాపుగా 2304 కోట్ల సంక్షేమాన్ని ఈ 4.5 సంవత్సరంలోనే మేమందరూ కూడా అందించడం కూడా జరిగింది ప్రజలకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా. అలాగే రోడ్లకు కావచ్చు, డ్రైన్స్కి కావచ్చు, కొన్ని అభివృద్ధి దాంట్లో వచ్చేసి కొన్ని హాస్పిటల్ ఇవన్నీ కూడా కలిసేసి 1045 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ కూడా అభివృద్ధి కూడా జరిగింది. 800 కోట్ల వరకు కూడా రోడ్లకు, డ్రైన్స్కి అయితే 300 కోట్ల రూపాయలు ఇక్కడ మన హాస్పిటల్కి ఒక దాంట్లో అభివృద్ధి, ఎంసీహెచ్ బ్లాక్ కానీ ఇతర కేంద్రాలు ఇవన్నీ కూడా తీసుకొని కూడా మేమందరూ కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. ఎక్కడ ఎప్పుడు కానీ జరగలేదు కూడా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో కూడా మేమంతా కూడా అభివృద్ధి కూడా చేసాం. ఎవరు కానీ ఇక్కడ చేయలేకపోయారు. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో అక్కడ ఉంది. 3 పార్టీలు కలిసి కూడా చేశాయి ప్రభుత్వాన్ని కూడా. అక్కడ కేంద్రంలో ఉండే మోడీ నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు. కానీ ఎవరు కానీ అప్పుడు మాత్రం మాటలకు పరిమితమై డివైడర్లు మాత్రమే వేసుకున్నారు తప్ప మేము మాత్రం అట్లా కాదు, చెప్పినట్టువే కాదు, చెప్పనివి కూడా ఈరోజు కూడా మేము కూడా అభివృద్ధి కూడా చేశాం. అందుకోసమే ఇక్కడ ఉండేవారు కూడా పట్టణ ఆస్తి వాళ్ళ ఆస్తుల విలువ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వేసిన రోడ్ల వలన, డ్రైన్స్ వలన కూడా దాని విలువ కూడా పెరిగింది కూడా ఎక్కడ లేదు. అందుకోసం ఒక ప్రశాంతతను కూడా మేము ఏర్పాటు చేసాం. గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడే డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద జీజీహెచ్ దాని కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయింది 130 కోట్లతో. దాంట్లో వచ్చేసి 90 కోట్లు వచ్చేసి ఇక్కడ కూడా మన కేంద్రాన్ని, మిగతా వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ అప్పుడు చేయకోనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 30 crores ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉందో వెంటనే కట్టి అక్కడ కూడా ప్రారంభం కూడా మేము చేసుకున్నాం. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ తర్వాత ఎంసీహెచ్ బ్లాక్ కానీ, ఆప్థమాలజీ కానీ, ఆల్ సర్జికల్ అటాచ్డ్ విత్ ఆపరేషన్ థియేటర్స్ కట్టే 300 కోట్ల నాడు నేడు కింద కూడా తీసుకొని వస్తే, నేను ఒకటి ఆ ప్రభుత్వం చేసిన తప్పు, ఒక దగ్గర జీజీహెచ్ అనేది కూడా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ వచ్చేటి ఉంటే ఎక్కడో సుదీర్ఘంగా కూడా దాదాపుగా 2 కిలోమీటర్లు అవతల ఆ ప్రాంతం ఉంటే దీనికి అటాచ్ అయిన హాస్పిటలే పోవాలంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే నేను అనుకుంటున్నాను ఏ నియోజకవర్గంలో చేయలే. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైద్య సేవల విస్తరణ కావచ్చు పూర్తి స్థాయిలో చేపట్టాం. రానున్న రోజుల్లో మరింతగా విస్తరిస్తామని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరోసారి ఖాయమని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.